ఫ్రెండ్స్, వేసవి సెలవులకు ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. స్కూల్ మూసివేయబడుతుంది. ఆనందంగా గడపడానికి పూర్తి సమయం దొరుకుతుంది. ఈ కథ కూడా అలాంటి ఒక సమ్మర్ వెకేషన్దే. ఇది 2008వ సంవత్సరంలో జరిగిన విషయం. 16 ఏళ్ల నిషా మరియు ఆమె 13 ఏళ్ల తమ్ముడు అమన్ ఆ సంవత్సరం సమ్మర్ వెకేషన్ కోసం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఎందుకంటే వారు దాదాపు 10 సంవత్సరాల తర్వాత తమ నానమ్మ తాతయ్యను కలవడానికి వెళుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ట్రైన్లో వెళుతున్నారు. వారి నానమ్మ తాతయ్య షిమ్లా హిల్ స్టేషన్ దగ్గర ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నారు. అక్కడ వాళ్ళు ఒక పాత రైతు ఫామ్ హౌస్లో ఉంటారు. అక్కడ ఎప్పుడైనా ఒక్కోసారి కరెంటు పోయేది. కానీ అక్కడికి వెళ్ళడానికి అమన్ మరియు నిషా చాలా ఎగ్జైటెడ్గా ట్రైన్లో వెళుతున్నారు. ఇప్పుడు వారు మొదటిసారి తమ తల్లిదండ్రులు లేకుండా ప్రయాణిస్తున్నారు. ఒక సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత వారి రైలు షిమ్లాలో ఆగింది. అప్పుడు ఆ స్టేషన్లో కేవలం వారిద్దరే దిగారు. దిగగానే వారు వారి నానమ్మ తాతయ్యని చూశారు. దాంతో సంతోషంగా బ్యాగులు తీసుకుని వాళ్ల వైపు పరిగెత్తారు. అప్పుడు వాళ్ళ నానమ్మ తాతయ్య వారి జ్ఞాపకాల్లో ఉన్నట్లుగానే కనిపించారు. కానీ ఇప్పుడు కొంచెం బలహీనంగా మారారు. ఆ సమయంలో తీవ్రమైన ఎండ కాస్తోంది. దాంతో చాలా వేడిగా ఉంది. అయినప్పటికీ వారి నానమ్మ తాతయ్య స్వెటర్స్ వేసుకుని ఉన్నారు. వారి కళ్ళల్లో ఒక వింత శూన్యత ఉంది. ముఖంపై చిరునవ్వు ఉంది. కానీ వారి లోపల మాత్రం సంతోషం లేదు. కానీ అమన్ మరియు నిషా ఈ విషయాలపై దృష్టి పెట్టలేదు. వారు తమ నానమ్మ తాతయ్యను కలిసి చాలా సంతోషంగా ఉన్నారు. రైల్వే స్టేషన్ నుంచి కారులో వెళుతున్నప్పుడు వారిద్దరూ తమ రైలు ప్రయాణం కథలు చెప్పుకుంటూ వెళ్లారు. కానీ వారి నానమ్మ తాతయ్య ఇద్దరూ ఎక్కువగా మాట్లాడలేదు. వారు చెప్పే మాటలకి కేవలం అవును అవును అని మాత్రమే అంటూ ఉండేవారు. కారు రేర్ వ్యూ మిర్రర్ నుండి పదే పదే వారిని చూస్తూ ఉండేవారు. షిమ్లా నుండి సుమారు 1 గంట కారు డ్రైవ్ చేసి వారు ఇంటికి చేరుకున్నారు. వారి నానమ్మ తాతయ్యకు ఒక పెద్ద ఫామ్ హౌస్ ఉంది. కానీ చాలా పాతదిగా మారిపోయింది. పసుపు గోడలు, దాని చుట్టూ అడవి గడ్డి పెరిగింది. చూస్తుంటే ఆ ఇంటిని ఎవరూ మెయింటైన్ చేయడం లేదనిపించింది. అక్కడ దానికి దగ్గరలో మరొక ఇల్లు కూడా లేదు. రాత్రి అయిపోయింది కాబట్టి చుట్టుపక్కల ఏమీ కనిపించడం లేదు. ఇంటి బయట వరండాలో ఒక పాత రాకింగ్ చైర్ ఉంది. గాలి లేకపోయినా కొద్దిగా కదులుతోంది. అది చూసి అమన్ జోక్గా చెప్పాడు, ఇలాంటి ప్రదేశాల్లోనే హారర్ మూవీస్ షూట్ చేస్తారు అని అన్నాడు. అది విని అక్క తమ్ముడు ఇద్దరూ నవ్వుకున్నారు. ఇంటి లోపల అంతా పాతదే. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, చెక్క ఫర్నిచర్, ఏదో కుళ్ళిపోతున్నట్లు ఒక వింత వాసన వస్తుంది. ఆ వాసనకి ఇద్దరూ ముఖం చిట్లించగానే నానమ్మ చిరునవ్వుతో చెప్పింది, అది పేడ వాసన, పొలాల నుండి వస్తోంది అని చెప్పింది. ఇలా చెప్పి నానమ్మ కిచెన్లోకి వెళ్ళిపోయింది. తర్వాత నానమ్మ వారికి వారి గది చూపించి తినడానికి రమ్మని చెప్పింది. వారి గది చాలా పెద్దది. కానీ కిటికీ నుండి చీకటిలో కేవలం పొడవైన గడ్డి మాత్రమే కనిపిస్తోంది. కొద్దిసేపటి తరువాత నానమ్మ తినడానికి పిలిచింది. అందరూ డిన్నర్ కోసం కూర్చున్నారు. నానమ్మ తాతయ్య వారితో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. కానీ ఏమీ తినలేదు. మీరిద్దరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని కేవలం అదే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండేవారు. ఈ విషయం ఇద్దరు పిల్లలకు మొదట్లో చాలా వింతగా అనిపించింది. కానీ వారు తమ నానమ్మ తాతయ్యను 10 సంవత్సరాల తర్వాత కలుస్తున్నారు. బహుశా వారు తమ నానమ్మ తాతయ్యను చాలా మిస్ అయ్యి ఉంటారు. అందుకే వారు అలా అంటున్నారు అనుకుని ఊరుకున్నారు. డిన్నర్ తర్వాత నిషా మరియు అమన్ వారు గదికి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ల తాతయ్య గదిలోకి వచ్చారు. ఆ పిల్లలిద్దరికీ గుడ్ నైట్ చెప్పి వాళ్ల తాతయ్య లైట్ ఆఫ్ చేశారు. తరువాత అతను రూంలోంచి వెళ్లే ముందు వారితో, రాత్రి ఇక్కడ చాలా జంతువుల శబ్దాలు వస్తాయి. మీరు భయపడకండి, గది బయటకు కూడా వెళ్ళకండి అని చెప్పి వాళ్ల తాతయ్య వాళ్ల గది నుండి వెళ్ళిపోయారు. సరే అని చెప్పి వాళ్ళిద్దరూ పడుకున్నారు. అలసిపోయిన పిల్లలు ఎప్పుడు నిద్రపోయారో వారికే తెలియదు. ఆ తర్వాత 2 రోజులు చాలా సాధారణంగా గడిచాయి. ప్రతిరోజు ఉదయాన్నే నానమ్మ తాతయ్య వారిద్దరినీ లేపడానికి వస్తారు. నిషా తన సమయం ఎక్కువగా ఒక కిటికీ దగ్గర కూర్చుని స్కెచ్చింగ్ చేస్తూ గడుపుతుంది. ఆ కిటికీ నుండి కేవలం చెట్లు మాత్రమే కనిపిస్తాయి. ఆ వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అమన్ ఇంటి చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాడు. లేదా ఇంటి వెనక మూలన ఒక పాత ఉయ్యాలపై కూర్చుని తన వాక్మ్యాన్లో పాటలు వింటూ ఉంటాడు. నానమ్మ తాతయ్య ఇద్దరూ ప్రతిరోజు మధ్యాహ్నం ఇద్దరూ పొలంలో పనిచేయడానికి వెళతాము అని చెప్పి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళి
మళ్ళీ రాత్రికి తిరిగి వస్తారు. ఇంట్లో ఒక ల్యాండ్లైన్ ఫోన్ కూడా ఉంది, కానీ అది పాడైపోయింది. కాబట్టి ఆ పిల్లలు తమ మమ్మీ డాడీలతో కూడా మాట్లాడలేకపోతున్నారు. కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా ఇక్కడ కొంచెం వింతగా ఉన్నాయి. అవే ఏమిటంటే, ఉదాహరణకు వాళ్ళ నానమ్మ తాతయ్య ఎప్పుడూ వారితో కలిసి ఏమీ తినరు. ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి ఇద్దరు డైనింగ్ టేబుల్పై కూర్చుని ఉంటారు. ఒకసారి అమన్ ఫ్రిడ్జ్లో కిచెన్ తెరిచి ఉండడం చూశాడు. అప్పుడు ఆ ఫ్రిడ్జ్ లోపల కేవలం ఒక పాత్ర మాత్రమే ఉంది. దానిలో ఏదో ఎర్రటి మందమైన ద్రవం ఉంది. అదేంటని అడిగితే వాళ్ళ నానమ్మ ఇది ఒక పాత ఫ్యామిలీ రెసిపీ అని గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. తరచుగా నానమ్మ కారణం లేకుండా గట్టిగా నవ్వుతూ ఉంటుంది. తాతయ్య గంటలు గంటలుగా ఒకే చోట కూర్చుని అతని ముందు ఏదో ఒకటి చూస్తూ అలాగే ఉండిపోతారు. ఇవన్నీ చూసి ఆ అక్క తమ్ముడు ఇద్దరికీ ఇదంతా నానమ్మ తాతయ్యకు ముసలితనం వల్ల వచ్చిన లక్షణాలేమో అని అనుకున్నారు. ఆ రాత్రి పిల్లలిద్దరూ నిద్రపోతున్నప్పుడు ఏదో శబ్దం వినిపించడంతో నిషా కళ్ళు తెరుచుకున్నాయి. ఆ శబ్దం తలుపు బయట నుండి వచ్చింది. అప్పుడు తలుపు క్రింది నుండి ఒక పెద్ద నీడ వెళ్ళినట్టు అనిపించింది. రాత్రుళ్ళు తలుపు తెరిచి బయటికి వెళ్లొద్దు అని తాతయ్య చేసిన హెచ్చరిక మరిచిపోయి నిషా తలుపు దగ్గరికి వెళ్లి నెమ్మదిగా తలుపు తెరిచింది. ఆ వింత వాసన ఇప్పుడు మరింత తీవ్రంగా వస్తోంది. ముందు చీకటి ఉంది, కాని ఎవరో గుసగుసలాగే శబ్దం వస్తోంది. అది ఏ జంతువు కాదు, కాని అది ఏమై ఉంటుంది అంటూ నిషా ఆలోచించింది. అప్పుడు నిషా దాని దగ్గరికి వెళదామనుకుని ముందుకి అడుగు వేసింది. అంతలో అకస్మాత్తుగా ఎవరో ఆమె భుజంపై చెయ్యి వేశారు. దాంతో ఆమె భయపడి గట్టిగా అరిచింది. అప్పుడు ఆమె వెనక వాళ్ళ నానమ్మ ఉంది. ఆమె ముఖంపై ఇప్పటికే ఆ నింత నకిలీ స్మైల్ ఉంది, కాని ఆమె ముఖం వింతగా తెల్లబడిపోయింది. అప్పుడు ఆమె నిషాను వెళ్లి నిద్రపోమని చెప్పింది. భయపడిన నిషా నిశ్శబ్దంగా తన గదికి తిరిగి వచ్చింది. కాని భయంతో ఆమె నిద్రపోలేకపోయింది. నిషాకు ఇప్పుడు ఆ ప్రదేశం గురించి ఒక ఆందోళన భయం కలగడం మొదలయ్యింది. మరుసటి రోజు ఉదయం నానమ్మ తాతయ్య వారి గదిలోకి వచ్చారు. అప్పుడు వారిద్దరి ముఖం పూర్తిగా సాధారణంగా ఉంది. రోజులాగే వారు ఆహారం కిచెన్లో ఉంది, మేము పొలంలో పనిచేయడానికి వెళతాము అని చెప్పి వెళ్లిపోయారు. నిషాకు మెయిన్ డోర్ మూసిన శబ్దం వస్తే వెంటనే ఊపిరి పీల్చుకుంది. ఆ మధ్యాహ్నం అమన్ బయట ఊయాలపై కూర్చుని తన హాలిడే హోంవర్క్ చేస్తున్నప్పుడు ఇంటి లోపల నుండి ఏదో పిల్లలు ఆడుకునే శబ్దం వచ్చింది. దాంతో అతను వెనక కిటికీ నుండి లోపలికి తొంగి చూశాడు. అప్పుడు అతనికి ఒక నీడ కనిపించింది. అది ఏదో చిన్న అబ్బాయిదే అనిపించింది. దాంతో అమన్ బహుశా ఈ ఇంటికి అతిథులు వచ్చి ఉంటారు అనుకున్నాడు. కాని అతని ఇంటి లోపలికి వెళ్లగానే అక్కడ నిషా తప్ప ఎవరూ లేరు. అప్పుడు అతను ఆ ఇల్లు మొత్తం ఆ అబ్బాయి గురించి వెతకడం మొదలుపెట్టాడు. అప్పుడు అతని దృష్టి డ్రాయింగ్ రూమ్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలపై పడింది. ఆ ఫోటోల మధ్యలో వారి నానమ్మ తాతయ్యది ఒక పెద్ద ఫోటో ఉంది. అప్పుడు వారి కళ్లలో రక్తం కారుతోంది. ఇది చూసి అమన్ భయపడ్డాడు. అతను వెంటనే నిషాను పిలిచి ఆ ఫోటో చూపించాడు. కాని అప్పుడు ఆ ఫోటో పూర్తిగా సాధారణంగా ఉంది. నిషా కూడా అమన్కు నిన్న రాత్రి తనకి జరిగిన సంఘటన గురించి చెప్పింది. అప్పుడు భయంతో ఆ ఇద్దరి పిల్లల కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఇంట్లో మొత్తం 3 గదులు ఉన్నాయి. వారి నానమ్మల తాతయ్య గది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అది ఎప్పుడూ మూసే ఉండేది. ఆ దుర్వాసన ఆ గది నుండే వస్తున్నట్లు వారికి అనిపించింది. అప్పుడు వాళ్ళు తాళాల గుట్టు నుంచి ఆ గది యొక్క తాళం కనుగొని ఆ గది తలుపు తెరిచారు. తలుపు తెరవగానే వారికి చాలా దారుణమైన వాసన వచ్చింది. లోపల మంచంపై 2 కుళ్ళిపోతున్న స్రవాలు పడి ఉన్నాయి. అప్పుడు వారిద్దరూ తమ ముక్కు నోరు మూసుకుని కొంచెం దగ్గరికి వెళ్లగానే అప్పుడు నిషా ఒక శవం మెడలో నానమ్మ ధరించే ఒక లాకెట్ ఉండడం చూసింది. అది చూసి నిషా పాదాలు క్రింద భూమి కదిలినట్టయింది. ఈ శవాలు వారి నానమ్మ తాతయ్యేవే అని అప్పుడు ఆమె అర్థం చేసుకుంది. కానీ ఈ శవాలు వారి నానమ్మ తాతయ్యేవైతే ఇంతకుముందు వారితో ఉన్నవారు ఎవరు? ఫ్రెండ్స్, ఈ కథ పార్ట్ 1. దీని 2వ భాగాన్ని చూడడానికి మన ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ కథలో ముందేం జరుగుతుందో చూడండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నమస్తే.